దేశం సుభిక్షంగా ఉండడానికి మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలు యజ్ఞయాగాలు, వ్రతులు అనేటువంటివి చేస్తూ ఉంటుంటారు, హోమాలు చేస్తూ ఉంటుంటారు. ఆ హోమ శాంతం వల్ల మన దేశం అనేటువంటిది బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంటుంది. ఇవి నవనాయకుల యొక్క ఫలితాలు. నవనాయకుల్లో 7 చేతుల్లో పరిపాలన ఒక విధంగా ఉంటుంది, ఇద్దరి చేతుల్లో పరిపాలన ఒక విధంగా ఉంటుంది. 7 బ్యాడ్ గ్రహాలు అందరూ కూడా 2 గ్రహాలు మాత్రం ఎవరైనా చంద్రుడు, గురుడు, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంటారు. కాబట్టి మనకి ఇంకొక విషయంగా చెప్పాలంటే బలరాముడు అనేటువంటి వాడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి పశువుల పరంగా కానీ పాడి పరిశ్రమగా కానీ బ్రహ్మాండంగా మనకి